క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యూనివర్సల్ ట్రూ బైబిల్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ అంబశాల అబ్రహాం లింకన్ గారి అద్భుత వర్తమానములు ఉన్నవాని సందేశం అను శీర్షికన నేడే వినండి, దైవాశీస్సులు పొందండి. మన తండ్రి అయిన దేవుని నుండి, ఆయన ప్రియ కుమారుడైన క్రీస్తు నుండి అంబశాల అబ్రహాం లింకన్ అనే నేను మీకును మీ కుటుంబములకు శుభములు వందనములు తెలుపుతున్నాను. నేటి దినాలలో యేసుక్రీస్తు పుట్టాడా లేక ఉన్నవాడా నిత్యుడా అని తర్జన భర్జన అవుతున్న కాలంలో నేను ఈ వీడియో చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కానీ అందరూ బైబిల్ చదువుతున్నారు, అందరూ అవే రెఫరెన్స్లు చూపిస్తున్నారు, అందరూ చూపిస్తూనే సబ్జెక్టులో మార్పులాగా ఉన్నట్టుగా ఒకరి మీద ఒకరు కలబడుతున్నట్టుగా ఉంది. కానీ బైబిల్ ఎంత లోతుల్లో మాట్లాడబడిందో, బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలో ఎవరికి అర్థం కావట్లేదు. చదివే ప్రతి ఒక్కరూ, బైబిల్ చదివే ప్రతి ఒక్కరూ బైబిల్ని విశ్లేషణ చేస్తున్నారు. చదివినంత మాత్రాన విశ్లేషణ చేయకూడదండి, చదువు వచ్చినంత మాత్రాన. ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి బైబిల్ ఎంత లోతుల్లో ఉంటుందో ఇక్కడ నేను మాట్లాడే దాని విధానం బట్టి, ఈ బైబిల్లో ఉన్న ప్రశ్నలను బట్టి నేను ఆ మాట చెప్పాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇది అనేక ప్రశ్నలు బైబిల్లో ఉన్నాయని నాస్తిక హేతువాదులు వాళ్ళల్లో పుట్ అండ్ బాల్ అన్న వీరు అనేకమైన ప్రశ్నలు బైబిల్లోంచి తీసుకొచ్చారు. దాంట్లో ఒక రెండు ప్రశ్నలు మీతో మాట్లాడాలని ఆలోచిస్తున్నాను. ఒకసారి ఆదికాండం 23వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వెళ్తే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, 3వ వచనంలో అబ్రహాము తన భార్య చనిపోయిన పరిస్థితి, ఆ టైంలో ఆయన తన భార్య దగ్గర నుంచి లేచి, 3వ వచనం, తర్వాత అబ్రహాము 23వ అధ్యాయం ఆదికాండము 3వ వచనం, తర్వాత అబ్రహాం మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతి కుమారులను చూచి, మీరు మీ మధ్య నేను పరవాసిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్యను నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమి స్వాస్థ్యముగా ఇయ్యండి అని అడుగుతున్నాడు. తనకు సొంతంగా పొలం కావాలని అడుగుతున్నాడు. అయితే ఆయనకు వెళ్ళింది హేతుకుమారుల దగ్గరికి అని ఇక్కడ సెలవిస్తుంది. అయితే హేతుకుమారులు ఏమంటున్నారంటే, అయ్యా, 5వ వచనం, అయ్యా, నువ్వు మా దగ్గర రాజులాగా ఉన్నావు, నీకు మేము అమ్మటం ఏంటి, నీకు మేము అమ్మం, ఉచితంగానే మీకు పొలం ఇస్తాము అని చెప్తున్నప్పుడు అక్కడ 9వ వచనం వచ్చేటప్పటికి, సోహరు కుమారుడైన ఎఫ్రోను పొలాన్ని కొనాలని అబ్రహాం గారు అనుకొని దయచేసి వాళ్ళ ముందు సాగిలపడి నాకు ఆ పొలం ఇవ్వండి, అది ఇప్పిస్తే నేను ఆ పొలాన్ని నేను నా భార్యను పాతి పెట్టుకుంటాను అని చెప్పినప్పుడు వాళ్ళు సరే అన్నారు. అయితే 10వ వచనంకి వచ్చేటప్పటికి హిత్తీయులు అంటున్నాడు, హిత్తుడైన ఎఫ్రోను అంటున్నాడు. సోహారు కుమారుడైన ఎఫ్రోను, ఇతను హిత్తీయుడు. ఎఫ్రోను పొలం కావాలని అడిగినప్పుడు అప్పుడు, అయ్యా, ఉచితంగా తీసుకోమంటే కూడా లేదు నాకు డబ్బు సంపూర్ణంగా నేను డబ్బు ఇచ్చే తీసుకుంటాను అని అబ్రహాం గారు చెప్పడం జరిగింది. అయితే అబ్రహాము ఈ 18వ వచనము 13వ వచనంలో, సరే కానీ నా మనవే ఆలకించి ఆ పొలము వెల ఇచ్చేదను, అది నా యొద్ద పుచ్చుకొని నెడల మృతి పొందిన నా భార్యను పాతి పెట్టుటకు పెడతానంటే, దానికి ఎఫ్రోను, అయ్యా, నా మాట విను, ఆ భూమి 400 తులములు వెండి చేస్తుంది అంతే అని అన్నప్పుడు, సరే అని 400 తులాల వెండి అతనికి సంపూర్ణంగా ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో 16వ వచనం
400 తులముల వెండి తూంచి అతను అబ్రహాం ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సోహారు కుమారుడిని ఎఫ్రోన్ ఇతను వచ్చి హేతు కుమారులు. వీళ్ళు హిత్తీయులు. ఇవి బాగా మతి పెట్టుకోవాలి మనం. వీళ్ళు హేతు కుమారులు, హిత్తీయులు. సోహారు కుమారుడిని ఎఫ్రోన్ అని మనకిక్కడ చెప్పబడుతుంది. కానీ ఈ చెప్పబడుతున్న సందర్భాన్ని అపోస్తుల కార్యంలో స్టెఫెన్ గారు పరిశుద్ధాత్మతో నిండి ఆయన మాట్లాడుతున్న స్టేట్మెంట్ ఏముందో ఒకసారి మనము పరిశీలించాల్సిన పరిస్థితి అయితే ఉంది. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 14, 15, 16, 15 వచనం. అక్కడ నుండి అతని మన పితరులను చనిపోయి అక్కడికి షెకెమునకు తేబడి షెకెములోని హామోరు కుమారుల యొద్ద 16 వచనం వెల ఇచ్చి కొనిన సమాధిలో ఉంచబడిది అంటాడు. అబ్రహాము ఎవరి దగ్గర పొలం కొన్నాడు? షెకెములోని హామోరు కుమారుల దగ్గర కొన్నాడా? కాదే. వాళ్ళు హిత్తీయులు, హేతు కుమారులు, వాడు సోహారు కుమారుడని ఎఫ్రోన్. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మతో నిండిన స్టెఫెన్ మాట్లాడుతున్న మాట 16వ వచనం. షెకెములోని హామోరు కుమారుల యొద్ద అబ్రహాము వెల ఇచ్చి కొనిన సమాధిలో ఉంచబడింది అని అంటున్నాడు. అయితే యాకోబు చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడ పాతి పెట్టారు? యాకోబు చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడ పాతి పెట్టారు అని మనం ఆలోచిస్తే ఆదికాండము 49వ అధ్యాయము 49వ అధ్యాయము 29 నుంచి చూసుకుందాం. తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించి ఇట్లా నేను యాకోబే చెప్తున్నాడు బతికున్నప్పుడు, నేను నా స్వజనుల యొద్ద చేర్చబడుచున్నాను. హిత్తీయుడైన ఎఫ్రోను భూమి యందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టి, ఆ గుహ కానాను దేశమందలి మమ్రే ఎదుట నున్న మక్పెలా పొలములో ఉన్నది. అబ్రహాము దాన్ని ఆ పొలము హిత్తీయుడగు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే యాకోబు గారి స్టేట్మెంటే నన్ను అక్కడ పాతి పెట్టండి అని చెప్తున్నాడు. తర్వాత చనిపోయిన ఆయనను కూడా ఎక్కడ పాతి పెట్టినారు అని మనం ఒకసారి ఆలోచిస్తే 13వ వచనం, 50వ అధ్యాయం 13వ వచనంలో అతని కుమారులు కానాను దేశమునకు అతని శవమును తీసుకొని పోయి మక్పెలా పొలమందు గుహలో పాతిపెట్టిరి. దాని ఆ పొలము అబ్రహాము తనకు శ్మశానం కొరకు స్వాస్థ్యముగా నుండి నిమిత్తము మమ్రే ఎదుట హిత్తీయుడైన ఎఫ్రోను యొద్ద పొలం కొన్నట్టుగా చెప్పబడుతుంది. అయితే అసలు హామోరు కుమారుల దగ్గర కొన్నది ఎవరు పొలం అని ఒకసారి బైబిల్లో ఒక ప్రశ్నకు బైబిలే సమాధానం అండి. బైబిల్లో ఒక ప్రశ్న వచ్చిందంటే బైబిలే సమాధానం చెప్పాలి. ఇకపోతే ఇప్పుడు ఈ ప్రశ్న మనకు చిక్కుముడిగా ఉంది అనుకుంటే పొరపాటు లేదు. బైబిల్లో తప్పుగా వ్రాసింది అనుకుంటే తప్పు మనదే అవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు చాలా ముందు చూపుతో తన పిల్లలైన వారు, దేవుని పిల్లలు పరిశీలించాలి, పరిశోధించాలి అని వ్రాయబడిన పజిల్స్ ఇవి. ఈ పజిల్స్ని ఛేదించాలి, కానీ ఇక్కడ తప్పు ఉందేమో అని మనం ఊహించుకోకూడదు. తప్పు లేదు. ఈ ప్రశ్నకు సమాధానం కూడా నాకు బాగా తెలుసు. నేను పరిశీలించాను, పరిశోధించి తెలుసుకున్న వాస్తవం మీ ముందు పెడుతున్నాను. ఇకపోతే ఆదికాండము 33వ అధ్యాయము 10వ నుండి యాకోబు తన స్వజనుల యొద్దకు వచ్చిన తర్వాత ఏశావును కలిసిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత తన కుటుంబం వాళ్ళందరూ గుడారాలు వేసుకున్న ప్రదేశం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ
33వ అధ్యాయం ఆదికాండము 18వ వచనం. అట్లు యాకోబు పదన్నరాముని వచ్చిన తరువాత కానాను దేశములో నున్న షెకెము ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరు ముందర తన గుడారం వేసెను. మరియు అతడు తన గుడారము వేసిన పొలము యొక్క భాగము షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద 100 వరహాలు కొన్నాడు. షెకెములోని హామోరు కుమారుల దగ్గర కొన్నది ఎవరు? యాకోబు. కానీ ఇక్కడ యాకోబు కొన్నాడు పొలము. కానీ అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ చెప్పబడుతున్న మాట హామోరు కుమారుల దగ్గర అబ్రహాం కొన్నట్టుగా చెప్పబడుతుంది. కనుక ఇది చిక్కుముడిగా మీరు ఉందనుకుంటే పొరపాటు. ఈ ప్రశ్న చిక్కుముడిగా ఉందనుకుంటే పొరపాటు, తప్పు. చిక్కుముడిగా లేదు. మనకు పరీక్ష. మనం బైబిల్ను బాగా పరిశీలించాలన్న ఉద్దేశం కలిగి చెబుతున్న మాటలు ఇవి. ఈ ప్రశ్నకు సమాధానం నాకు తెలుసనే నేను ముందుకు ఈరోజు వీడియో చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయ్యా, ఒక మాట చెప్తానండి. ఒక వ్యక్తి ఒక అంశాన్ని తీసి పరిశీలించి ఎంతో కాలంగా తీసిన ప్రశ్నకు సమాధానాలలోనే మన వాళ్ళు వెతికి, మరి ఆయన ఏదో తప్పు చెప్పినాడని చెప్పి వెతికి ఏదో భూతత్వంలో అద్దం చూపించుకుంటూ వాళ్ళు తప్పుగా మాట్లాడుతూ యేసుక్రీస్తు తండ్రి మాట్లాడిన మాటలు సహితం పక్కకు నెడుతూ దానికి ఏదో మరి లోతుల్లోకి తీసుకొని పోయి అది అట్లా అర్థం చేసుకోకూడదు, ఇట్లా అర్థం చేసుకోవాలా అని చెప్తున్నారు. యేసుక్రీస్తు పుట్టినవాడా, యేసుక్రీస్తు ఉన్నవాడా, యేసుక్రీస్తు నిత్యుడు అని చెప్తున్నారు. కానీ అది తప్పు. బాగా బైబిల్లో అనేకమైన మాటలు యేసుక్రీస్తు మాట్లాడినాడు. నేను నా తండ్రి దగ్గర విన్న సంగతులే మీకు వచ్చి చెప్తున్నాను. నా తండ్రి నాకన్నా గొప్పవాడు, సద్బోధకుడా అంటే సత్పురుషుడని ఎలా చెప్పొచ్చున్నావు? తండ్రి మాత్రమే సత్పురుషుడని చెప్పబడిన మాటలు మనం చాలా విన్నాం. అవి కాదండి పరిశీలించాల్సింది. ఇటువంటి పరిశీలించండి. ఇటువంటి పరిశీలించి సమాధానాలు చెప్పండి ప్రపంచానికి. మీ యొక్క సంఘాలలో ఉన్న సభ్యులకు మంచి నేర్పండి, మంచి మాటలు చెప్పండి. అంతేగాని లేనిపోని మాటలని చెప్పి అక్కడ మాటలు ఇక్కడ మాటలని అక్కడ అని చెప్పి మీరు కాలయాపన చేస్తూ క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టేయకండి. ఇకపోతే మరొక ప్రశ్నతో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడే చెప్పాలని నాకు ఇష్టం లేదు. అసలు అబ్రహాం కొన్నది సోహోరు కుమారుడైన ఎఫ్రోను పొలం. ఆయన హామోరు కుమారుల దగ్గర పొలం కొన్నాడని నేను నిరూపించగలను బైబిల్ చూపించి. ఇకపోతే బైబిల్లో మరొక ప్రశ్న మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 2వ సమూయేలు 10వ అధ్యాయము 18వ వచనంలో దావీదు తను యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో ఎంతమంది గుర్రపు రౌతులను పట్టుకున్నాడో చెప్తున్నాడు ఇక్కడ. 10వ అధ్యాయం 18వ వచనం. దయచేసి ఈ ప్రశ్న వింటున్న ప్రతి ఒక్కరూ 2వ సమూయేలు 10వ అధ్యాయం అంతా చదవండి. 18వ వచనం. సిరియన్లు సన్నదులై దావీదుని ఎదుర్కొని వచ్చి అతనితో యుద్ధం కలిపి ఇశ్రాయేలీల ఎదుట నిలవజాలక పారిపోగా దావీదు సిరియన్లలో 700 మంది రధికులను 40,000 మంది గుర్రపు రౌతులను హతం చేసెను. ఇక్కడ ఇశ్రాయేలీల ఎదుట నిలవలేక సిరియన్ల దావీదు వాళ్ళలో 700 గుర్రపు రౌతుల్ని పట్టుకున్నట్టుగా చెప్పబడుతున్నాడు. 700. ఇదే సందర్భాన్ని దినవృత్తాంతంలో రాస్తూ, దయచేసి దినవృత్తాంతములు అంటే జరిగిన దినాలను వివరించి వ్రాసేదాన్ని దినవృత్తాంతములు అంటారు. ఏమంటారు? జరిగిన దినాలను వివరించి వ్రాసేదాన్ని దినవృత్తాంతములు అంటారు. ఇదే దినవృత్తాంతంలో 19వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతంలో 19వ అధ్యాయము
18వ వచనం. అయితే సిరియన్లు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవజాలక తిరిగి పారిపోయి దావీదు సిరియన్లలో 7,000 రథకులను 40,000 గుర్రపు రౌతులను పట్టుకున్నాడంట. 7,000 రథికులను పట్టుకున్నాడు. అక్కడ 700 రథికులను పట్టుకున్నాడు. గుర్రపు కాదు, 700 రథికులను పట్టుకున్నట్టుగా అక్కడ ఉంది. ఇక్కడ 7,000 రథికులను పట్టుకున్నట్టుగా ఇక్కడ ఉంది. కనుక ప్రియమైన వాళ్ళారా, ఏది కరెక్ట్? 7,000, 700 ఏది కరెక్ట్? ఇటువంటి ప్రశ్నలకు మనం సమాధానాలు చెప్పడానికి సంసిద్ధంగా ఉండాలి. ఈ ప్రశ్నలు ఆల్రెడీ రిచర్డ్సన్ అనే ఒక బ్రదర్ భాస్కర్ రాజ్ అనే ఒక వ్యక్తి, హైందవ వ్యక్తి ద్వారా ఒక వేదికలో కూర్చొని ప్రశ్నలు అడిగిన ప్రశ్నలు ఇవి. వాటికి సమాధానాలు అయితే మీకు రావు. కానీ క్రైస్తవంలో ఉన్న వాళ్ళని, క్రైస్తవంలోనే ఉంటూ వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి ప్రారంభించుకుంటున్నారు మన నేటి క్రైస్తవ ప్రపంచం. యేసుక్రీస్తు అన్న మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మనలో ఒకరిని చేర్చుకోవడానికి దేశమంతా తిరిగి వస్తామంట, కానీ మనలో వచ్చిన వానికి 30 తిప్పలు పెడతామంట అన్నట్టుగా అది ఆయన మాట నెరవేర్పు ఇక్కడ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇకపోతే యేసుక్రీస్తు వారు పుట్టినవారా, లేకుంటే ఆయన నిత్యుడా? ఆయన ఇప్పుడు మాత్రం నిత్యుడే. నిత్యుడంటే ఒక వ్యక్తి, భూమి మీదకి వచ్చిన వ్యక్తి భూమి మీదకి వచ్చి, ఆదాము ద్వారా భూమి మీదకి వచ్చిన వాళ్ళం మనమందరం. భూమి మీదకి వచ్చి భూమి మీద బ్రతికి కొంతకాలం తన జీవితాన్ని గడిపి మంచి నడవడిక నడిచి యేసుక్రీస్తు ఏమైతే చెప్పాడో ఆ విధంగా జీవించి మరణించి సమాధి చేయబడి క్రీస్తు రాకడలో ఎత్తబడిన తర్వాత ఆ వ్యక్తి దేవుని దగ్గర, దేవుడున్న లోకంలో నిత్యుడిగానే ఉంటాడు కదా. మరి మరణం ఉంటుందా? అలాగే యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి వచ్చి ఆయన తండ్రి దగ్గర ఉన్నవాడు, నేను తండ్రి దగ్గర ఉన్నవాడిని అని చెప్తున్నాడు. తండ్రి దగ్గర ఉన్నాడు, ఉండి ఆయన మరణించి సమాధి చేయబడి మంచి జీవితం బ్రతికి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి నేడు నిత్యుడుగా ఉన్నాడు. ఆయన మొదటివాడు, కడపటివాడు. మొదటివాడు అంటే ఒక కాలానికి ఒక ప్రారంభం చెప్తుంది. కడపటివాడు అంటే అంతం లేని వాడుగా ఉంటాడు, ఆఖరిగా ఉండేవాడని. కానీ ప్రకటన గ్రంథంకి వచ్చేటప్పటికి అక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను నేను చనిపోయినాను కానీ యుగ యుగములు ఉంటానన్న మాట చెప్తున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన నిత్యుడిగా ఉంటున్నాడు. ఇకపోతే దయచేసి ఈ వీడియో ద్వారా మీరు మంచి ఆలోచనలు, మంచి తలంపులతోనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు చాలామంది యేసుక్రీస్తు మాత్రమే దేవుడు, పరలోకపు తండ్రి లేడన్నట్టుగా వాక్యాలను మనం చూస్తున్నాం. ఎందుకంటే వాక్యాలన్నీ తండ్రికే చెబుతున్నారు, ప్రార్థన తండ్రికే చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? యాక్చువల్గా బైబిల్లో చెప్పబడిన మాటలేంటి? క్రొత్త నిబంధన చెప్పిన మాటలేంటి? ఒకసారి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అంటున్నాడు. అంటే సమస్తము ఎల్లప్పుడూ ఎవరి ద్వారా ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా? యేసుక్రీస్తు ద్వారా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్తున్నాడు. అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఎవరికి ప్రార్థన చేయాలి? తండ్రికి మాత్రమే ప్రార్థన చేయాలి. అది యేసుక్రీస్తు ద్వారా తండ్రికి ప్రార్థన చేయాలి. పాటలు అన్నీ యేసుక్రీస్తుకే పాడుతున్నారు అంటే తండ్రి లేడనా?
తండ్రి కనిపిస్తలేడా? జాగ్రత్త సుమా. పాటలు పాడుతున్న సమయంలో ఖచ్చితమైన పరిస్థితులు మీరు వెతకాలి. ఎవరో పాడినారు, ఎవరో రాసినారు, మీరు అతిమతి లేకుండా పాడేస్తున్నారు పాటలన్నీ. బాగా ఆలోచన చేసుకోండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు అని. సమస్తము ఆయన పేరట చేయండి. సమస్తము యేసుక్రీస్తు పేరట తండ్రికి చేయాలి. అంతేగాని మొత్తం పాటలు, మీరు పాడే పాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు పాడే పాటలు తండ్రి ఎక్కడన్నా ఉన్నాడా? తండ్రి వచ్చి మరణించినాడా? తండ్రి వచ్చి శిలువలో మరణించినాడా? ఈస్టర్ టైంలో అయితే తండ్రి మీరు మా కొరకు వచ్చి మీరు మరణించి సమాధి చేయబడితే తిరిగి లేచినారు తండ్రి, మీరు మా కొరకు రక్తం కార్చినారు తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. జాగ్రత్త సుమా. మరి ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? తండ్రి అనేది మాట చేత కానీ క్రియ చేత కానీ, మాట మాట్లాడిన క్రియ చేసిన, మీరు ఏది చేసినను యేసుక్రీస్తు ద్వారా తండ్రికి చేయవలసిందే. నేను మాట్లాడుతున్న మాటలు కాదు, రెఫరెన్స్లో నేను చూపిస్తున్నాను. మీరు పాడే పాటల్లో, మీరు ప్రార్థనలో జాగ్రత్త. మీ ప్రార్థన పరలోకానికి చేరుతుందా? మీరు పాడే పాటలు ఎలా ఉన్నాయి? రాసిన వాళ్ళు ఎలా రాసినారో వాళ్ళ జ్ఞానంతో వాళ్ళు రాసినారు. ఆ జ్ఞానమే సంపూర్ణ జ్ఞానం అనుకొని మనము ఆ పాటలను వల్లించుకుంటూ పాడుతున్నాం. అసలు తండ్రి లేడన్నట్టుగా పాటలు పాడుతున్నాం. ఎవరో యేసుక్రీస్తుకు ప్రార్థన చేసేస్తుంటే ఆమెనని చెప్తున్నాం. ఆమెనంటే ఏంటి? ఆమెనంటే మీరు ఆ పాట సర్టిఫై చేసినట్లా, ఆ ప్రార్థన సర్టిఫై చేసినట్లా. అంటే ఆమెనంటే మీరు అలా జరుగును కాక అని అర్థం కదా. అంటే మీరు డాక్యుమెంట్ ఏదైనా మీ ఇల్లు ఆస్తి అమ్ముతుంటే చదవకుండానే సంతకం పెడతారా? పెట్టాం కదా. మరి మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏది చేసినా యేసుక్రీస్తు ద్వారా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు పుట్టినవాడు అనటానికి ఒక 2 ఆధారాలు చూపించి నేను ముగించాలనుకుంటున్నాను. మార్కు సువార్త, ఇది 3 సువార్తల్లో రాయబడిన మాటలు. 3 సువార్తలు చదవండి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త కూడా చదవండి. చదివిన తర్వాత ఒక నిర్ణయానికి రండి. 12వ అధ్యాయం 1వ వచనం, ఆయన ఉపమానముగా వారికి బోధింపనారంభించెను. ఇది మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 33 నుంచి 34 వచనాల వరకు కూడా ఉంటుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఉంటుంది, లూకా సువార్తలో కూడా ఉంటుంది. ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపనారంభించెను. ఎట్లనగా ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్ష తొట్టి తొలిపించి గోపురం కట్టించి కాపులకు దాన్ని గుత్తకిచ్చాను. దేశాంతరం పోయిను. పంటకాలమందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు కాపుల యొద్దకు అతడు ఒక దాసుని పంపగా వారు వాని పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరి ఒక దాసుని వారి యొద్దకు పంపగా వారు వాని తల గాయం చేసి అవమానపరిచిరి. అతడు మరి ఒక ముని పంపగా వాని చంపిరి. అతడు ఇంకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి. ఇకను అతని ప్రియ కుమారుడు ఒకడుండెను. యేసుక్రీస్తు వారు రాకముందు అనేక మంది ప్రవక్తలు వచ్చినారు. అనేక మంది వచ్చి భూమి మీద దేవునికి ఫలాలు ఫలించేవారుగా ఎవరైనా ఉన్నారేమో అని ఆయన పంపినప్పుడు వారిని కొట్టినారు, తిట్టినారు, ఉరేసినారు, చంపినారు, తలలు నరికినారు, అనేకమైన గాయాలు చేసి అవమానపరిచి పంపిన ప్రవక్తలు ఎంతోమంది ఉన్నారు. కానీ తన ప్రియ కుమారుడు ఒకడుండెను అంటున్నాడు ఆయన యేసుక్రీస్తు వారు తన కుమారుని
వారు తన కుమారుని సన్మానించుదరనుకొని తుదకు వారి యొద్దకు అతని పంపెను. అయితే ఆ కాపులు అతడు వారసుడు, అతని చంపుదుము రండి అని అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి. యేసుక్రీస్తుని కూడా చంపి ఊరి బయటే పాడేసినారు. ఊరి బయటనే ఆయన సిలువ వేసినారు. ప్రియమైన వాళ్ళరా, బాగా ఆలోచన చేయాలి. మనం పరిశుద్ధులుగా బ్రతకాలి. క్రీస్తుని నమ్మిన వారందరూ పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డ మనము ఒక ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉండి తండ్రి దగ్గర అనేకమైన క్రియలు నేర్చుకొని, పనులు నేర్చుకొని భూమి మీదకి వస్తే ఆయన అక్కడ పరలోకంలో పుట్టలేదని చెప్తున్నారు. ఇకపోతే యోబు గ్రంథంలో 38వ అధ్యాయము యోబును అడుగుతూ యోబు దగ్గరతో మాట్లాడుతూ చెబుతున్న మాటలు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 20వ వచనం. చీకటి అనే దానికి ఉనికి పట్టేది, దాని సరిహద్దునకు నీవు వెలుగును కొంచెపోదువా, దాని గృహంనకు పోవు త్రోవలను నీ వెరుగుదువా, ఇదంతయు నీ తెలిసే ఉన్నది కదా, నీవు బహు వృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టి ఉంటివి అంటున్నాడు. అంటే యోబు గారు కూడా అప్పటికే పుట్టి ఉన్నాడు. అందుకనే కీర్తనల గ్రంథంలో మోషే రాసిన కీర్తనలో మోషే గారు మాట్లాడుతూ 90వ దావీదు కీర్తనలో ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటున్నాడు. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటే దేవునిలో ఉన్న వారం, భూమి మీదకి వచ్చిన వారం. యేసుక్రీస్తు దేవుని దగ్గర ఉన్నవాడు, దేవునిలో ఉన్నాడు, దేవుని దగ్గర ఉన్నాడు, భూమి మీదకి వచ్చినవాడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే అపొస్తల కార్యంలో రాసినట్టుగా ఆయన భూమి మీదకి వచ్చి మరణ సమాధి పునరుద్ధానం అయిన తర్వాతనే కుమారుడు అని అంటున్నారు. అయితే ఆయన బ్రతికున్నప్పుడు కూడా తండ్రి 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 అని చెప్పాడు. తండ్రి కూడా ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను అని చెప్పాడు. అయితే శరీరం ధరించినప్పుడే కుమారుడు అని మరి ఒక వాదన ఉంది. శరీరం ధరించినప్పుడే కుమారుడు అయితే అట్లా శరీరం ధరించినప్పుడే కుమారుడు అనిపించుకున్నాడు అనడానికి ఎక్కడైనా రెఫరెన్స్లు ఉంటే చూపిస్తారా? ఎక్కడైనా రెఫరెన్స్ ఉంటే చూపించగలరా? లేదు. చూపించండి. చూపించగలిగితే భూమి మీదకి వచ్చినప్పుడు మాత్రం ఆయన కుమారుడు, పరలోకంలో ఉన్నప్పుడు ఆయన కుమారుడు కాదు అనడానికి మీదైనా సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా? ఇకపోతే ఆయన ఎప్పటి నుండి కుమారుడు? ఒకడుండేను అంటున్నాడు. ఆయనకు ఒక కుమారుడు ఉండేను అంటున్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన? ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనం. ఎట్టనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులనుగా స్వీకరించుటకై మనం ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగతు పునాది వేయబడక మునిపేది ప్రణాళిక. జగతు పునాది వేయబడక ముందే నీవు కుమారుడుగా కావాలనుకున్న ఆయన యేసుక్రీస్తును ఈయన నా ప్రియకుమారుడని దేన్ని బట్టి అంటున్నాడు? 30 సంవత్సరాలు ఆయన జీవితకాలం చూసినాక ప్రియకుమారుడు అంటున్నాడు. 12 ఏటనైన శాస్త్రులను పరిశీలను 30 తిప్పలు పెట్టిన ఆయన పరలోకంలో నేను ఉన్నవాడిని అని చెప్తున్నాడు. పరలోకంలో నేను ఉన్నాను అప్పటికే అంటున్నాడు. మొదటి వాడను కడపటి వాడని అంటున్నాడు. మొదటి వాడంటే ఒక ప్రారంభం ఉంది, కడపటి అంటే ఒక ఎండింగ్ అనేది కనిపిస్తుంది. కానీ పరమతండ్రికి ఉన్నాడు, పుట్టుక చావులేనివాడు, నిరంతరం ఉండేవాడు ఆయన పరలోకపు తండ్రి. ఆయనకే మనం ప్రార్థన చేయాలి, ఆయన్నే మనం ఆరాధించాలి. అసలు యేసుక్రీస్తు వారు ఎవరిని ఆరాధించారు? యోహాను సువార్త 4వ అధ్యాయం
యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించు వారము. యేసుక్రీస్తు కూడా ఆరాధిస్తున్నాడు. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నామని చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా తండ్రిని ఆరాధించారు. యేసుక్రీస్తు వారు కూడా తండ్రికి ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు వారు కూడా ఆయనను కొనియాడాడు, ఆయనను ఘనపరిచాడు, ఆయన్ని స్తుతించాడు తండ్రిని. ఈరోజు తండ్రిని విడిచిపెట్టి పరిస్థితి ఎక్కడున్నామో మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రికి రావాల్సిన ఘనతని ఇవ్వటం లేదు, తండ్రికి రావాల్సిన మహిమను ఆయనకి మనం ఇవ్వటం లేదు. కనుక పశ్చాత్తాపడుతూ ఇప్పటి నుంచి మన తప్పులేంటో తెలుసుకొని తండ్రిని ఘనపరచండి, తండ్రికి ప్రార్థన చేయండి, తండ్రికి పాటలు పాడండి, తండ్రిని స్తుతించండి. యేసుక్రీస్తు ద్వారా ఈ కార్యక్రమాలన్నీ మనం చేయాలి. అలా చేయకపోతే నీ ఇష్టం నీ చేతుల్లో ఉంది. కనుక మొదటి చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు సులువుగా ఉన్నాయి. బాగా పరిశీలించాలి. పరిశీలిస్తే అందరికీ అర్థమయ్యే రీతిలోనే దేవుడు పెట్టాడు. పరిశీలించండి, పరిశోధించండి. వాటికి సమాధానం ఇప్పుడు చెప్పకపోయినా నేను భవిష్యత్తులో ఖచ్చితంగా ఇంకొక వీడియోలో ఖచ్చితంగా వాటికి ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. అటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి అన్యులను నోరు మోయించండి. అంతేగాని ఉన్న మనల్ని మన నోరులో మనం మోయించుకోవడం తక్కువ పొరపాటు. దయచేసి పరిశుద్ధులుగా బ్రతుకుతాం, పరిశుద్ధులుగా జీవిస్తాం, అనేకులను పరిశుద్ధులుగా బ్రతకనిస్తూ అనేకులను మనం వెలిగించే వారంగా భూమి మీద బ్రతకాలి. కానీ మనల్ని మనం కొట్లాడేటట్టుగా మనం జీవించకూడదని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను సార్. విన్నారుగా అద్భుత సందేశం. మీకేమైనా సంశయంలో ఉన్నట్లయితే వెంటనే క్రింది నంబర్కి సంప్రదించండి. దేవుని దీవెనలు పొందండి.